అందరూ అయితే గడ్డి అంతా బాగా హార్డ్ వర్క్ అయితే చేస్తారు తోకలపల్లెలో. ఇక్కడ చూడు కొంతమంది ఉండరు, ఇలా అడుగుదాం. పేరు చెప్పుయ్యా. చెప్పండి మీది. ఏం పని చేస్తారు తోకలపల్లెలో? వ్యవసాయం. ఏం పంట పండించింది ఇప్పుడు? బాగా బాగా పంట పండిందా? అంతా బాగుంది పంట అంతా. నెక్స్ట్ ఏం పెడతావు సంక్రాంతి అయిపోయిన తర్వాత? వరి, పత్తి. పత్తి వరిలో ఏది కష్టం అనిపించదు వ్యవసాయం చేసేటప్పుడు? వరి కష్టం అనిపించదా? వరి కష్టం అనిపించదా, పత్తి కష్టం అనిపించదా? వరికి ఎక్కువ మందు కొట్టాలా, పత్తి కొట్టాలా, మొక్కజొన్న మందు కొట్టాలా. దేనికి కూలోళ్ళు ఎక్కువ వచ్చారు? వరికి కూలోళ్ళు ఎక్కువ కావాలా లేదంటే పత్తికి ఎక్కువ కావాలా? కూలోళ్ళు పత్తికి అయితే ఎక్కువ కావాలి. ఇంకా ఈ రోజు ఏం తిన్నావు ఇంట్లో? ఏమొచ్చింది? కుక్క కరిసిందా? రసము, పప్పు, నైద్యం తిన్నాం. ఏది పాపం చూడండి, కుక్క కరిసిందంట ఈయనకి. సూదులు వచ్చి వేపించుకోవాలంట సూదుల్ని. చూడండి, కుక్క కరిసిన తోటలోకి అయితే పోతావా నువ్వు? అవునే, బాగానే కరిసింది. మరి కుక్క కరిచినప్పుడు నువ్వు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకున్నావు? ఎంత పడింది? తర్వాత కరిసిన తర్వాత ఎట్లా జాగ్రత్తలు తీసుకున్నావు? ఇంజక్షన్ వేయించుకున్నావు? ఇంకా ఫుడ్ ఏమన్నా పత్యం ఉండవా? ఇంకా 2 సూదులు వేసుకోవాలి. ఎన్ని సూదులు వేయించుకున్నావు ఇప్పటి వరకు? 3 సూదులు వేయించుకున్నావు. టోటల్ గా 5 వేయించుకోవాలనా? మరి పని చేయడం కష్టం అనిపించలేదా? కుక్క కరిచింది, ఇంట్లో ఉండాలి. పత్యం ఉండాలి. షుగర్, బీపీ ఏమన్నా ఉందా? ఏం లేదు. బాగా ఆరోగ్యంగా అయితే ఉండవు. మంచిది కదా, మరి అట్లే ఉండాలి. నువ్వు చెప్పు, నీ పేరు ఏం పేరు? దేమిసు. తోకలపల్లెలో ఏం పని చేస్తాంటావు నువ్వు? చెప్పు. నమ్మొద్దంటావా? మొన్న నాకు పడితే అమ్మితే మళ్ళీ ఏదైనా ఒకవేళ సాయం వచ్చా మా చర్చ వీళ్ళు బాగుండారంటే రాకుండా చచ్చట పింఛన్ మంచిగా. పింఛన్కి పరగొట్టు లేపడానికి ఏం లేదులే, మీకు పాపం ఏం లేదు కదా, ఆస్తులు ఏం లేవు కాబట్టి పింఛన్ తీసుకోవడంలో తప్పు లేదులే, అట్లేం రావు. మరి ఇప్పుడు ఆరోగ్యంగా అయితే బాగుందా నీకు? షుగరు, బీపీ అన్ని ఏం లేదు. ఈ వయసులో కూడా ఇంత గట్టిగా షుగర్ రాకుండా ఉండడానికి గల కారణం ఏంది? బాగా కష్టపడి పనిచేసే వాళ్ళు అందుకే రాలేదా? లేకుంటే గనక టెన్షన్ లేదనే, లేదంటే ఎట్లా? కష్టం చేసిందని ఏం రావు, అందుకే షుగర్ బీపీ రాదు. ఇప్పుడు మళ్ళీ అందరికి చిన్న వయసులో కూడా షుగర్ బీపీ వచ్చే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అది తిండిలో అవుతుంది. మేము రాగి సంగటి, ఉట్టిపిండి సంగటి, మజ్జిగ, పెరుగు, మిరపకాయ నలుచుకొని తింటాము. పచ్చిమిరకాయలు బాగా తింటున్నాము. బాగా సొద్దలు, సొద్ద రొట్టెలు, సొద్ద కుడుములు, సొంత సాత్యాలు, సంగటి. ఇప్పుడు మీరు తినే తిండికి మేము తినే రాకున్నటువంటి తిండి, మేము తినే తిండి అంటే రాగి రొట్టెలు కాదుకొని తింటున్నాము. రాగిపిండి ఉట్టిపిండి చేసేది, ఉట్టిపిండి ఎత్తులేదు, ఇటు కాగబెట్టేది, పిండికి వచ్చి గెలికేది,
ముద్దలు ముద్దలు చేసి నంచి ఏడ్చే తింటున్నాం. ఎన్నపూస వేసుకుంటే దాంట్లో ఉరు సంగట పాజ్ చేసి ఉరు పాజ్ చేసి దాంట్లో ఎన్నపూస వేసేది సంగట తింటే తబురుతంగా ఉంటుంది. పెట్టుకొని చెప్పు అన్ని, లేకపోతే వినపరాదు మా వాళ్ళకి అందరికి. అందరికి హాయ్ చెప్పు ఇప్పుడు గట్టిగా ఒకసారి, అంతా వినపరావాలి. హాయ్ చెప్పు సబ్బితికు తల్లి ఏదో మౌలి హాయ్ చెప్పు అందరికి. హాయ్ ఇప్పుడు చెప్పు హాయ్ అని. హాయ్ చెప్పు ఇప్పుడు. హాయ్ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పు అందరికి. సంక్రాంతి శుభాకాంక్షలు అని చెప్పు అందరికి. సంక్రాంతి శుభాకాంక్షలు అందరికి. ఇప్పుడు చెప్పు నీ ఇంట్లో ఏం చేస్తున్నావు సంక్రాంతికి? ఊళ్ళో అన్నం పెట్టుకొని పోయి తిన్నాం తల్లి. బాగా తిన్నావు అనమాట అయితే. తిన్నామమ్మా. బాగా టేస్టీగా ఉందా? బాగా ఉందమ్మా. రుచి అయితే ఉందా అమ్మా? బాగా రుచి అయితే ఉందా? బాగా రుచి అయితే ఉందమ్మా. సాటిస్ఫై అయినావు? ఏమన్నా కష్టాలు సుఖాలు? కష్టాలు సుఖాలు మర్చిపోయి తల్లి. ఎట్లా నువ్వు హ్యాండిల్ చేస్తావు? కష్టం వచ్చితే ఎట్లా నువ్వు తట్టుకుంటావు? ఎట్లా తిరుగుంటావు? హాస్పిటల్కి పోవాలా, చూపించుకోవాలా, పెన్షన్ అంక పెట్టుకొని అంత ఎంతో చూపించుకోవాలి తల్లి. బాగా సంతోషం వచ్చినప్పుడు ఎట్లుంటావు? బాగా సంతోషంగా ఉన్నప్పుడు బాగా నవ్వుతూ ఉంటాం తల్లి, హ్యాపీగా ఉంటాం. ఎప్పుడు సంతోషంగా ఉంటావు? ఎప్పుడు సంతోషంగా ఉంటే కష్టపడినప్పుడు సంతోషంగా ఉంటున్నామ్మా. టెన్షన్ మనం టెన్షన్ ఉంటాము. ఇట్లా మీ అట్లయితే తోగలపల్లి ఎప్పుడైనా పిల్లల దగ్గరికి అట్లా పోతా ఉంటావా? పోతా ఉంటామ్మా. బెంగళూరు వచ్చా ఉంటావు? బెంగళూరు వస్తా ఉంటామ్మా. వస్తామమ్మా. ఈసారి వచ్చినప్పుడు రావాలి ఖచ్చితంగా. వస్తామమ్మా. వస్తాం. మా కొడుకు, మా కోడలు, మా కూతురు, మా అందరూ అక్కడలే. నీ పేరు ఏం పేరు? రామక్క. ఎన్ని సంవత్సరాలు ఉంటాయి నీకు? ఎన్ని సంవత్సరాలు ఉంటాయి నీకు? తెలీదా? సరే అందాసుగా చెప్పు, నీకు ఎంత ఉండొచ్చు వయసు? ఎంత? ఎన్ని? 60, 70? 70 ఉంటాయా? తిన్నావా ఇప్పుడు? తిన్నావా? ఏం తిన్నావు? పప్పు అన్నం తిన్నావు. నువ్వు చేసుకుంటావా లేదంటే చేసి పెడతారా నీకు? చేసి పెట్టిండ్రా? ఈ వయసులో ఏం పని చేస్తావు నువ్వు? ఏం పని? కళ్ళు కనపరావు. ఎట్లుంది నీ ఆరోగ్యం? బాగుంది. బాగుందంతా.